విధంగా ప్రోటీన్ ప్రోటీన్ అనేది మనందరికి తెలుసు, బిల్డింగ్ బ్లాక్స్, మన శరీరాన్ని నిర్మించేది ప్రోటీన్. మరి ఫ్యాట్ విషయానికి వస్తే మై డియర్ ఫ్రెండ్స్, లిటిల్ షుగర్, జస్ట్ కొద్దిగానే షుగర్ ఉంటుంది ఫ్యాట్ లో, లెస్ స్పైక్ అవుతుంది, కానీ డైజెషన్ చాలా కష్టం. ఫ్యాట్ అనేది కొద్ది 6 to 7 hours కూడా పట్టిపోతుంది. మరైతే ఇందులో ఏల్లో ఎక్కువ షుగర్ ఉందంటే కార్బోహైడ్రేట్ లో ఎక్కువ షుగర్ ఉంది. ప్రోటీన్ అనేది మన బిల్డింగ్ బ్లాక్స్ ఉంటుంది, లిటిల్ బిట్ షుగర్ ఉంటుంది. గమనించండి, ఈ విధంగా మనం తినే ఆహారంలో ఫ్యాట్ లో అతి తక్కువ షుగర్ ఉంటుంది, అరగడం కష్టం, మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువసేపు మెయింటైన్ అయిపోతాయి. వేరేస్ కార్బోహైడ్రేట్ తింటే తొందరగా తింటాం, తొందరగా అరిగిపోతుంది, తొందరగా షుగర్ కూడా వస్తుంది. అయితే ఇందాక ఒక కార్ పిక్చర్ చూపించాం. ఎందుకని కార్ చూపించామంటే, కార్ ఈజ్ మేడప్ విత్ ప్లాస్టిక్ అండ్ స్టీల్, రైట్? కార్ అనేది ప్లాస్టిక్ స్టీల్ తో తయారవుతుంది. మరి తయారైనటువంటి కార్ కి పెట్రోల్ వేయకపోతే బండి నడుస్తుందా? ఇంపాసిబుల్, నడవు. కంపల్సరిగా దానికి ఇంధనం అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, మన బాడీ కూడా అంతే అండి. కారుకి ఎలాగైతే పెట్రోల్ వేస్తే కానీ బండి ముందుకు దాకా, అదేవిధంగా ఇక్కడ మీరు మన బాడీ ప్రోటీన్స్ లైక్ స్టీల్ లాంటివి ప్రోటీన్స్ అనేవి, సో బిల్డింగ్ బ్లాక్స్. అదే విధంగా మనం ఫ్యాట్ తీసుకున్నట్లయితే ప్లాస్టిక్ లాంటిది. సో దీనికి ఎనర్జీ ఏంటంటే కార్బోహైడ్రేట్. మన బండి నడవాలి అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ ఉండాలి. సో కార్బోహైడ్రేట్ చెడ్డ కాదండి. ఐ మీన్ కార్బోహైడ్రేట్ తింటే షుగర్ అనేది వస్తుంది. ఆ గ్లూకోజ్, దాన్నే మనం డాక్టర్ పరిభాషలో గ్లూకోజ్ అంటాం, మనం ఏమంటున్నాం షుగర్ అంటున్నాం. ఈ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. ఈ షుగర్ అనేది శరీరానికి అవసరం. మనం మాట్లాడాలన్నా, నడవాలన్నా శక్తి, ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీనే ఈ షుగర్, రైట్? దాన్నే డాక్టర్స్ గ్లూకోజ్ అంటారు, మనమేమో షుగర్ అంటాం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఒకటే నమ్ముతా ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తికి గాని షుగర్ వస్తే జీవితకాలం పాటు మందులు వేసుకోవాలని. అది అక్కర్లేదండి, అది పచ్చి అబద్ధం. ఇవాళ అనేక మంది డాక్టర్ షుగర్ కి, డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు అక్కర్లేదు, ఈజీగా దాన్ని రివర్స్ చేసుకోవచ్చని రివర్స్ చేసి చూపిస్తున్నారు. జనం కూడా లక్షల మంది ఈ దేశంలో డయాబెటీస్ నుంచి, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ నుంచి రివర్స్ అయ్యారు. ఆల్రెడీ ఇప్పటి వరకు మీకు డయాబెటీస్ లేదు అంటే మీరు ఈజీగా దీని నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. అయితే విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ వన్? అసలు షుగర్ డేంజరస్, లేకపోతే మనం టాబ్లెట్ వేయడం ద్వారా వచ్చేటటువంటి, లేదా ఎక్స్టర్నల్ గా బయట నుంచి ఇచ్చేటటువంటి ఇన్సులిన్ డేంజరస్ అంటే, షుగర్ కాదు డేంజరస్, ఇన్సులిన్ డేంజరస్. అదేంటి అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఇన్సులిన్ అనేది ఒక కెమికల్ హార్మోన్ అండి. అది బాడీలో పెరిగేంత వరకు మనం పెంచుకుంటా పోతే, టాబ్లెట్ వేయడం ద్వారా కావచ్చు, ఎక్స్టర్నల్ గా పంపించడం ద్వారా కావచ్చు వేస్తే, అది ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్ అండి. సో మీరు ఎంత షుగర్ బాడీలోకి పంపిస్తే దాన్ని అంతా ఫ్యాట్ గా వచ్చేస్తుంది. దీనివల్ల కాంప్లికేషన్, సైలెంట్ గా మీ శరీరంలో ఇన్సులిన్ పెరుగుతా పోతే మీ ఆర్గాన్స్ అన్ని డిస్ట్రాయ్. సో టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే, బీపీ, ఎవరికైతే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఆర్ హై హైపర్ టెన్షన్ రావడానికి, అంటే బీపీ. ఆడవాళ్ళలో పీసీఓడి సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్, నేను ఇందాకే అన్నాను, ఇన్సులిన్ పెంచుతున్నారు మనం, ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ బాడీలో పెరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా కాలానుగుణంగా ఫ్యాట్ కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. అప్పుడేం కంప్లైంట్లు వస్తాయి? కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ కంప్లైంట్స్ వస్తాయి, అబ్డోమినల్ ఒబేసిటీ వస్తాయి. ఇక మనిషి లావ్ అయ్యాడు అంటే ఫ్యాటీ లివర్ కంపల్సరీ, హైపోథైరాయిడిజం వస్తుంది, జెంట్స్ కానీ లేడీస్ కానీ, గౌట్ సమస్యలు వస్తాయి, పీసీఓఎస్ వస్తుంది, మగవాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, శీఘ్రస్ఖలనం, అన్ని వెతుక్కుంటా వస్తాయి మనం, న్యూరోపతి, నెఫ్రోపతి. సో అలా అన్ని రకాల సమస్యలు శరీరం మీద దాడి చేస్తాయి. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో అయితే ఉదయాన్నే మీరు ఏం తినాలా, ఎంత తినాలా అనే అవగాహన లేకపోవడం వల్లే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. షుగర్ అంటే ఏం చెప్పాను అంటే, గ్లూకోజ్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. మరి ఉదయాన్నే నేను 4 ఇడ్లీలు తిన్నాను,
4 ఇడ్లీలు తినడం ద్వారా నా ఒంట్లోకి అంటే నా బాడీలోకి ఎంత షుగర్ని పంపించుంటాను అంటే ఎంత ఎనర్జీని పంపించాను అంటే 1 ఇడ్లీ లిటరల్ గా 2 స్పూన్ల చక్కెరను తీసుకెళ్తాను. ఎంతండి? 1 ఇడ్లీ క్యారీస్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. 1 స్పూన్ అంటే ఎంత? 5 grams. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తింటే ఎంత చక్కెర నా ఒంట్లోకి వెళ్ళిందండి? 4 × 2 అంటే 4 2 8 స్పూన్లు. 1 స్పూన్ ఎంత? 5 గ్రాములు అంటే 40 గ్రాములు నా బాడీలోకి వెళ్ళింది. ఈలోపు నా మిత్రుడు బెంగళూరులో ఉన్నాం కాబట్టి పొద్దున్నే, సో వారు ఏం చేశారు, ఒక కాఫీ తాగలరా ఇక్కడ బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి, ఆ కాఫీలో చక్కెర వేయాల్సిన అక్కర్లేదండి. ఆ కాఫీలో ఉన్నటువంటి పాలు అరిగిన తర్వాత అవి కూడా చక్కెరే అవుతుంది, ఐ మీన్ గ్లూకోజ్ గానే మారుతుంది. ఇంతలో ఇంకొక మిత్రుడు 2 బిస్కెట్లు తెచ్చాడు, దొడ్డువి లావుగా ఉండే బిస్కెట్లు. ఆ బిస్కెట్లు నేను నంచుకొని తిన్నాను. తద్వారా అదొక 1 స్పూన్, పాలు కాఫీ ద్వారా 1 స్పూన్, అదేవిధంగా దీని ద్వారా అంటే మొత్తం 10 అయింది. 8 ఇడ్లీల ద్వారా అయింది. తర్వాత మిగిలింది బిస్కెట్ టీ ద్వారా అయింది, మొత్తం 10. సో 10 × 5 అంటే 50 grams ఆఫ్ షుగర్ అయిపోయింది. మధ్యాహ్నం ఏం తింటాను సార్? మధ్యాహ్నం కూడా నేను రైసే తింటాను. ఎందుకంటే నేను వస్తూ కర్నూలులో రైస్ తినొచ్చాను. ఎందుకంటే వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, వీ లవ్ రైస్. రైస్ లేకపోతే ముద్ద దిగదు మనకి. కాబట్టి మధ్యాహ్నం నేను ఫుల్ మీల్స్ తిన్నాను. ఈ ఫుల్ మీల్స్ రైస్ ద్వారా మళ్ళీ ఒక 10 స్పూన్ల చక్కెర వెళ్ళింది. ఎందుకు అంటే గతంలో ఒక 20 ఏళ్ల క్రితం తిన్నటువంటి బియ్యం, మీరైనా నేనైనా మనందరం కూడా దంపుడు బియ్యం తిన్నాం. అందులో ఉన్నటువంటి షుగర్ ఎంత ఉండేదంటే కేవలం 55% మాత్రమే షుగర్ ఉండేది. మరి ఈ రోజు మనం తింటున్నటువంటి రైస్ ఒకసారి మీరు గమనించినట్లయితే మనం సోనా మసూరి రకం తింటున్నాం. అర్థమైందండి? మనం అప్పటిలాగా మన తల్లిదండ్రులు రైస్ మిల్ నుంచి ఆడించుకొచ్చినటువంటి బియ్యం కాకుండా సోనా మసూరి రకం తింటున్నాం. అందువల్ల దీనిలో షుగర్ ఎంత ఉంటుందని ఎవరు చెప్తారంటే మాలాగా న్యూట్రిషన్ చదువుకున్న వాళ్ళు చెప్తారు. దాన్ని మీరు ఆఖరికి మీరు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్, తినేటటువంటి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా ఆ బిస్కెట్ ప్యాకెట్ మీద రాయాలి ఖచ్చితంగా, కంపెనీ వాడు మెన్షన్ చేయాలి ఎంత షుగర్ ఉంది దీనిలో అని. దాన్నే GI నంబర్ అంటారు. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే అండి 79% ఉంటుంది ఇప్పుడు మనం తినేటటువంటి బియ్యంలో. ఎందుకంటే మనకి చేతి కంటుకోకూడదు, నోటికి కరుచుకోకూడదు కాబట్టి పాలిష్ కొట్టిన చిక్కిన బియ్యాన్ని మనం తింటాం. సో దీని వల్ల దయచేసి ఎక్స్క్యూజ్ మీ, సంబడి ఈస్ కాలింగ్. One second. Bhavana, I'm in Zoom meeting. సో ఇక్కడ ఏంటంటే అండి, మనకు ఎవరైతే ఈ బియ్యం తింటున్నారో వారందరూ కూడా సోనా మసూరి రకం తినడం వల్ల హై షుగర్ లెవెల్స్ వెళ్ళిపోతాయి. అంటే చక్కెరే తిని చక్కెర వ్యాధి రాకూడదు అని మన వాళ్ళు అందరూ అనుకుంటారు. అది ఎంతవరకు సాధ్యం? ఆనాడు ఈ యొక్క రైస్ ఏదైతే ఉందో మామూలుగా తినేటటువంటి బియ్యం, దంపుడు బియ్యం, దాన్ని కూడా గంజి వార్చేసేవాడు. ఈరోజు ఎంతమంది గంజి తీసేస్తున్నారు? గంజి వార్చేవాడే లేడు. అంత మనకు కుక్కర్లు అయినాయి, కుక్కర్లో తినేస్తాం. సో దయచేసి ఈరోజు మనందరం, మీరు తినే బియ్యం, నేను తినే బియ్యం అంతా కూడా పాలిష్ కొట్టిన బియ్యం, సోనా మసూరి రకాలు తింటున్నాం. దీనిలో 79% షుగర్ ఉంది. ఈ 79% షుగర్ ఉండడం వల్ల మనం పూర్తిగా ఈ షుగర్ లెవెల్స్ ఒక 10 స్పూన్లు మధ్యాహ్నం పంపిస్తాం. ఆనాడు మన తల్లిదండ్రులు అందరూ కూడా రైసే తిన్నారు, కానీ వారు వ్యవసాయ పనులు, పొలం పనులు చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బైక్లోనో కార్లోనో కాకుండా నడిచెళ్ళేవాళ్ళు. చెమట పట్టేది. ఈరోజు మీకు నాకు చెమటలు పట్టట్లేదు. కాబట్టి మనం వారితో పోటీ పడి తింటే ఇబ్బందులు పడతాం. సో ఈ రోజు మనం తినే రైస్ లో కూడా ఏమని చెప్పాను, 79% షుగర్ ఉండడం వల్ల 10 స్పూన్లు వెళ్ళింది. మళ్ళీ రాత్రికి ఏం తింటాం? రాత్రి కూడా మళ్ళీ రైస్ అది. సో ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను 150 గ్రాముల చక్కెరను పంపించాను. ఎంతండి? 150 grams ఆఫ్ షుగర్ ని నా బాడీలోకి పంపించాను. ఈ 150 grams ఆఫ్ షుగర్ బాడీలోకి అంటే ఐ మీన్ అరిగిన తర్వాత బ్లడ్ లోకి వెళ్తాం. బ్లడ్ లోకి వచ్చినటువంటి షుగర్ ని ఐ మీన్ గ్లూకోజ్ ని శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు పంచేది ఎవరు? మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి
ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఏది? ఈ షుగరే. మరి ఈ షుగర్ ని పంచేది ఎవరు? మనకి భగవంతుడు ప్యాంక్రియాస్ కా పని అప్పచెప్పాడు. నువ్వు ఒక మనిషి అనేవాడు తిన్న తర్వాత షుగర్ వస్తుంది, ఆ షుగర్ ని పంచాల్సిన బాధ్యత నీది అంటే ప్యాంక్రియాస్ దండం పెట్టి, దేవుడా నేను శరీరం అంతా తిరగలేను, నా తరపున ఇన్సులిన్ అనే హార్మోన్ పంపిస్తానని భగవంతుడు తదాస్తున్నాడు. ఆ రోజు నుంచి మనం తిన్న వెంటనే బ్లడ్ లోకి షుగర్ వస్తుంది, అంటే గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్ వచ్చిన వెంటనే అదేనండి చక్ర, మన ప్యాంక్రియాస్ అనే ఫ్యాక్టరీ ఇన్సులిన్ ని పంపిస్తుంది. ఈ ఇన్సులిన్ వచ్చి బ్లడ్ తో కలిసి శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి రూమే ఒక సెల్ అనుకుందాం, లేదా నేనుండే రూమే ఒక సెల్ అనుకుంటే, ఈ సెల్ లోపలికి ఏం కావాలి? ప్రతి సెల్ కి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది ఎవరు ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంటే షుగర్ నుంచి వస్తుంది. ఇప్పుడు షుగర్ ఎక్కడ ఉంది? బ్లడ్ లో ఉంది. బ్లడ్ లో నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఈ రూమ్ లోకి మీరు, మీ ఇంట్లోకి మీరు ఎలా వచ్చారు? మీ తాళం తీసుకొని డోర్లు ఓపెన్ చేసుకొని వచ్చారు. అదే విధంగా సెల్ లోపలికి కూడా ఈ ఇన్సులిన్ వెళ్ళాలి అంటే, సెల్ లోపలికి ఇన్సులిన్ షుగర్ ని పంపించాలి అంటే కంపల్సరిగా డోర్ ఓపెన్ కావాలి. దాన్ని రిసెప్టార్స్ అంటారు. అంటే ప్రతి సెల్ కూడా రిసెప్టార్స్ ఉంటాయి. అంటే మేము మామూలు భాషలో అనుకున్నాం డోర్ అనుకున్నాం. సో ఆ డోర్ ఓపెన్ చేస్తేనే బ్లడ్ లో ఉన్న షుగర్ ని సెల్ లోపలికి పంపిస్తుంది. కాబట్టి ఇది వెళ్ళి తలుపు కొడుతుంది. అమ్మ నీకు చక్కెర కావాలా అని ఇన్సులిన్ తలుపు కొట్టి అడుగుతుంది సెల్ ని. సెల్ కి అర్థమైపోతుంది నాకు తిండి వచ్చింది అంటే షుగర్ వచ్చింది, కాబట్టి నాకు ఇన్సులిన్ వచ్చిందంటే నాకు షుగర్ తెచ్చింది అనుకుని వెంటనే డోర్ ఓపెన్ చేస్తా, ఐ మీన్ రిసెప్టర్ ఓపెన్ చేస్తాను. సో డోర్ ఓపెన్ అయిన వెంటనే బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ ని సెల్ లోపలికి పంపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఈ సెల్ అనేది ముడి రూపంలో ఉన్నటువంటి బియ్యం. మనం ముడి బియ్యాన్ని మనం తింటామా? తినం. దాన్ని వండుకోవాలి కాబట్టి ఏం కావాలి? వాటర్ కావాలి. సేమ్ అదే విధంగా ఈ సెల్ కూడా ముడి బియ్యం ముడి రూపంలో ఉన్నటువంటి షుగర్ ని శక్తిగా మార్చుకోవాలంటే దానికి కూడా వాటర్ కావాలి. సో ఇప్పుడు వాటర్ని కూడా ఇస్తారు, బ్లడ్ లో నుంచి వాటర్ ఇస్తారు. ఇప్పుడు నేను మీకు బియ్యం ఇచ్చాను, వాటర్ ఇచ్చాను, వండేస్తారా రైస్? వండలేదు. మీకేం కావాలి? కింద మంట కావాలి. మరి మంట అంటే ఇంట్లో అయితే గ్యాస్ అండి, మరి ఒంట్లో మన శరీరంలో మనం పీల్చుకునే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ కూడా బ్లడ్ లో ఉంటుంది. సో ఆక్సిజన్ ని, షుగర్ ని, వాటర్ ని ఇదన్నిటిని సెల్ లోపలికి పంపిస్తారు. ఇలా మానవుని శరీరంలో పెద్దవాళ్ళలో 33 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్ తలుపు కొట్టి అందులోకి మూడింటిని పంపిస్తారు. ఎవరు? ఇన్సులిన్. ఇలా అన్నిటికీ పనిచేసిన తర్వాత ఇక బ్లడ్ లో ఏమైనా షుగర్ మిగిలిందా అని చెక్ చేస్తారు. ఎందుకంటే భగవంతుడు ఇన్సులిన్ కి ఒక మాట చెప్పాడు, శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కి నువ్వు షుగర్ ను పనిచేసిన తర్వాత మానవుని శరీరంలో బ్లడ్ ఎంత ఉంటుందంటే 4.9 లీటర్స్ ఉంటుంది. అంటే 5 లీటర్లు అనుకో. 5 లీటర్ల బ్లడ్ లో మీరు వాడు తిన్న తర్వాత 4.5 గంటల్లో కంప్లీట్ షుగర్ అంతా పనిచేయాలని చెప్పాడు. ఎంత మిగలొచ్చు? కేవలం 4 గ్రాములకు మించి ఉండకూడదు, మిగతా అంతా పనిచేయాలని చెప్పాడు. నేనేం చేశాను? ఉదయం నుంచి సాయంత్రం వరకు 150 గ్రాములు అంటే 30 స్పూన్లు పంపించాను. 30 స్పూన్లు ఇంటూ 5 గ్రాములు అంటే ఎంత అండి? 150 గ్రాములు అయింది. మరి 150 గ్రాముల్లో నా శరీరం ఎంత వాడుకుంది? నా బ్రెయిన్, నా హార్ట్, నా లంగ్స్ అన్ని కలిపి ఒక 100 గ్రామ్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఎంత మిగిలిపోయింది? బ్లడ్ లో 50 గ్రామ్స్ మిగిలిపోయింది. భగవంతుడు ఏం చెప్పాడు? 4.5 గంటల లోపు చెక్ చేసి 4.5 గంటల తర్వాత చెక్ చేస్తే 4 గ్రాములే ఉండాలంట. కానీ నా శరీరం 100 గ్రాములు అయితే సరిపోతుంది, కానీ నేను 150 గ్రాములు పంపించేశాను షుగర్. ఇప్పుడు 50 గ్రాములు బ్లడ్ లోనే మిగిలిపోయింది. 4 గ్రాములు ఉండాల్సిన చోట 50 గ్రాములు ఉంటే అప్పుడు నాకు హెల్త్ ఇబ్బంది కదా. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే రెండో డ్యూటీ అంటే ఇన్సులిన్ శరీరంలో ఉన్న అన్ని సెల్స్ పంచిన తర్వాత ఏమైనా చక్కెర కానీ బ్లడ్ లో మిగిలితే మనిషి అనే వాడికి ప్రమాదం. నువ్వు ఆ వచ్చిన చక్కెరనంతా బట్టి దాన్ని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో దాచిపెట్టు అన్నాడు. ఎక్కడ దాచిపెట్టమన్నాడు? స్టోర్ రూమ్ లో దాచిపెట్టమన్నాడు. సార్ మీ ఇంట్లో కర్రీస్ మిగిలాయి అనుకోండి, మీరు ఎక్కడ పెడతారు? ఫ్రిడ్జ్ లో పెడతారు, మీ ఇంట్లో ఆడకూడదు. సేమ్ అదే విధంగా మన బాడీలో షుగర్ మిగిలితే, మన బ్లడ్ లో మిగిలిపోతే ఎక్కడ పెట్టాలంటే స్టోరేజ్ ఆర్గాన్ అయినటువంటి లివర్ దగ్గరికి పోతాడు. ఇప్పుడు ఇన్సులిన్ తల్లి వెళ్ళి లివర్ తల్లిని అడుక్కుంటాడు, అమ్మా ఈ ఏదో జేసీ రెడ్డి అనే వీడు 100 గ్రాములు తింటే సరిపోయేది, వీడు 150 గ్రాములకు షుగర్ పంపించాడు, 100 గ్రామ్స్ బాడీ వాడుకుంది,
50 గ్రాములు బ్లడ్ లోనే మిగిలిపోయింది, ఇది వాడికి డేంజర్, దీన్ని నీ దగ్గర దాచిపెట్టుకుంటావా అంట. అప్పుడు లివర్ ఏమంటది, కమాన్ ఇచ్చేసే షుగర్ ను మొత్తాన్ని అని చెప్తాను. ఆ 50 గ్రామ్స్ షుగర్ ని తన దగ్గర ఆ రోజుకి కొవ్వు రూపంలో దాచిపెట్టుకుంటాను. మొదటి రోజు ఆట అయిపోయింది. రెండో రోజు, ఈ రోజు నేను ఉదయం ఇడ్లీలు తిన్నా, రేపు చపాతీలు తింటా లేదా పూరీలు తింటా, తినకుండా అయితే ఆపను కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ కాఫీలు భోజనాలు అన్ని కలిపి మళ్ళీ నేను 150 గ్రాములు పంపించాను. నా శరీరం, నా పని అయితే మారలే, నేను పాఠాలు చెప్పేదే కాబట్టి నా పని మారట్లేదు. సో నేను నా శరీరం కేవలం 100 గ్రామ్స్ మాత్రమే వాడు. మళ్ళీ ఎంత మిగిలిపోయింది? 50 గ్రామ్స్ మిగిలింది. ఈ 50 గ్రామ్స్ పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గర పెడతాది? స్టోరేజ్ ఆర్గాన్ అయినటువంటి లివర్ లో పెడతాది ఫస్ట్ స్టేజ్. ఇంతకీ నేను అడుగుతున్నా, మన లివర్ యొక్క కెపాసిటీ ఎంత తన వద్ద వాడుకోగలుగుతుంది అంటే ఎంతైనా టన్నులు పెట్టుకుంటారా? పెట్టుకోలేదండి. కేవలం 100 గ్రామ్స్ అయితే గుడ్, కానీ 500 గ్రాముల వరకు తన దగ్గర పెట్టుకునే కెపాసిటీ మన యొక్క లివర్ ఉంది. అంటే 500 గ్రాములు అంటే ఎంత? నేను రోజు 50 గ్రాములు పంపించాను అని అనుకోండి. డైలీ 50 గ్రామ్స్ షుగర్ మిగిలింది. ఆ మిగిలిన షుగర్ డైలీ నేను 50 గ్రామ్స్ లివర్ లో డిపాజిట్ అవుతాను ఫస్ట్ స్టేజ్ లో. మరి నాకు ఎన్ని రోజుల్లో నా లివర్ నిండిపోతుంది? రోజు 50 గ్రాములు పంపిస్తే ఎన్ని రోజులు నిండిపోతుందండి లీడర్స్? ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో నిండిపోతుంది. 11వ రోజు నేను తిన్నా అండి, 11వ రోజు కూడా తిన్నాను, యథాతథంగా తిన్నాను. ఆ రోజు ఇంకా పార్టీలు ఉన్నాయి కాబట్టి 75 గ్రాములు ఎక్స్ట్రా షుగర్ వచ్చింది. ఇప్పుడు ఈ 75 గ్రాముల షుగర్ ను పట్టుకొని ఇన్సులిన్ తల్లి లివర్ ను పోయి రిక్వెస్ట్ చేస్తాను, అమ్మా ఈ ఎదవ కక్కుతుపడి ఈ రోజు కూడా ఒక 75 గ్రామ్స్ ఎక్కువ పంపించేశాడు. మరి బ్లడ్ లో అట్లే మిగిలిపోయింది. 175 గ్రాములు పంపించాడు, 100 గ్రాములు వీడి శరీరం వాడుకుంది, ఇంకా 75 గ్రాములు మిగిలిపోయింది, దీన్ని నీ దగ్గర పెట్టుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు వస్తుంది లివర్ కోపం. తెచ్చే నీకు బుద్ధి లేదు, తినే ఆ ఎదవకు బుద్ధి లేదు, ఒప్పమ్మా నా దగ్గర లేదు అంటది, ఖాళీ లేదంట. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? భగవంతుడు 3వ డ్యూటీ అప్ చెప్పాడు. ఇన్సులిన్, నువ్వు మనిషి అనేవాడు తిన్న తర్వాత వచ్చినటువంటి చక్కెరని అంటే ఎనర్జీని శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కు పంచిన తర్వాత ఏమైనా మిగిలిపోతే తీసుకెళ్లి లివర్ లో దాచిపెట్టమన్నా. లివర్ కూడా నిండిపోతే తీసుకెళ్లి కండరాల్లో దాచిపెట్టు అని చెప్తాను. ఎక్కడండి? మజిల్స్ లో. పుట్టినప్పుడు 3.5 కేజీ బరువుతో పుట్టినటువంటి నేను గత 42 సంవత్సరాలుగా తిని నా శరీరం ఎంతైతే వాడుకుందో అంత వాడుకుంది, మిగిలిందంతా కొవ్వుగా మార్చి మజిల్స్ లో పెట్టడం మొదలెట్టింది శరీరం. దాంతో నాకు ఒళ్ళు అనేది రావడం వచ్చింది. చిన్నగా బరువు పెరుగుతూ ఇవాళ నేను 3.5 కేజీ బరువు నుంచి 86 కేజీల బరువుకు రావడం జరిగింది. ఇది మీకైనా నాకైనా జరిగేటటువంటి తత్వం. ఇలా అయింది. మొన్న ఈ మధ్య ఈ 10 రోజులు దసరా సెలవులు వచ్చాయి. నేను ఈ 10 రోజులుగా ఎక్కడ పని చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళి పాఠాలు చెప్పట్లేదు. ఇంట్లోనే కూర్చొని మా ఆవిడ వండేది, మా అమ్మ వండేటటువంటి వంటలు తిని ఇంట్లో కూర్చున్నాను. ఈ ఉదయాన్నే నేను తిన్న తర్వాత ఏమవుతుంది? నేను తిండి మాత్రం ఆపలా, నాకు పని అయితే లేదు, కానీ తిండి మాత్రం 3 పూటలు కాకుండా 4 పూటలుగా తింటాము. ఇప్పుడు షుగర్ నా బ్లడ్ లోకి వచ్చిన వెంటనే ఏంటి పని? ఇన్సులిన్ కి ఆ వచ్చిన చక్కెరని తీసుకొని శరీరంలో ఉన్న అన్ని సెల్స్ కు పనిచేది దాని పని. సో ఇప్పుడు ఇది పట్టుకొని వెళ్ళి, ఇప్పుడు సెల్, మీ రూమే ఒక సెల్ అనుకున్నాం, వచ్చి తలుపు కొడుతుంది, అమ్మా నీకు చక్కెర కావాలా అంటే నీకు ఈ రోజు షుగర్ కావాలని అడిగి, ఆ సెల్ ఏముంటుందంటే లోపల నుంచి, ఓ ఇన్సులిన్ తల్లి 4 రోజుల క్రితం నువ్వు ఇచ్చినటువంటి చక్కెరే నా దగ్గర మురిగిపోతావు. ఎందుకంటే మనోడు పాఠాలు చెప్పట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు, ఎవరు ఈ పండగ వచ్చింది కాబట్టి ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తానో లేకపోతే కంప్యూటర్ వర్క్ చేసుకుంటానో కూర్చుంటున్నాడు. కాబట్టి నాకొద్దు తల్లి, పక్కింటి సెల్కి ఏమైనా కావాలో ఇచ్చిపోండి. పక్కింటి సెల్ కూడా ఇదే మాట చెప్తాను. గత 3 రోజులుగా నుంచి చూస్తా ఉన్నాను, మనోడు వాకింగ్ చేయట్లే, జాగింగ్ చేయట్లే, ఆఖరికి పాఠాలు చెప్పట్లే. అట్లీస్ట్ అక్కడికన్నా ఇంట్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాడు. వీడు కనీసం 5 ఫ్లోర్ కన్నా నడుస్తాడేమో అని చూస్తున్నా. అప్పుడన్నా నా దగ్గర ఉండే షుగర్ని ఖర్చు పెడదాం, కానీ ఎదవ నడవట్లేదు, లిఫ్ట్ వాడతాను. కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు తల్లి, నాకు కూడా వద్దు,
ఎవరికి కావాలో వాళ్ళకి అంటారు. ఇప్పుడు నా శరీరంలో మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే, నా బ్రెయిన్, నేను పని చేసినా చేయకపోయినా అది పని చేయాలి. సో బ్రెయిన్ సెల్స్ తీసుకుంటాను. అదేవిధంగా నా గుండె, నేను బెడ్ మీద పడుకున్నా గుండె కొట్టుకోవాలి కాబట్టి గుండె తీసుకుంటాను. అదేవిధంగా వైటల్ ఆర్గాన్స్, ఊపిరితిత్తులు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటాను. అంటే రోజు ఫుల్ అన్ని సెల్ తీసుకునేది ఈరోజు సగం సెల్స్ తీసుకుంటాయి, అవసరమైనవి తీసుకుంటే మిగతా పోతారు. రోజు మిగిలే దానికన్నా 75 గ్రాములు ఎక్కువ మిగిలిందండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? ఈ 75 గ్రాములను పట్టుకొని మూడో స్టేజ్ లో పని ఏంటి, తీసుకెళ్లి కండరాల్లో దాచిపెడతా ఉంది. ఆ కండరాల దగ్గరికి పోయి అడుగుతారు, మీరు పెట్టుకుంటారా అని ఇన్సులిన్. కండరాల కోపం వస్తుంది, ఎందుకంటే మజిల్స్ కి ఎక్సర్సైజ్ లేనప్పుడు ఎలా పెట్టుకుంటాయి. సో మాకు కూడా వద్దు, 20 ఏళ్లుగా పెంచి పోషించాం, మాకు ఇంకొద్దని చెప్పేసి అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాను. భగవంతుడు, నేను కథ రూపంలో చెప్తున్నానండి, భగవంతుడు ఇలా తలగొట్టుకొని, ఈ భూమి మీద నేను 84 లక్షల జీవరాశులను పుట్టించాను. ఏ జంతువు కూడా ఆకలి అయితేనే అన్నం తింటది, కానీ ఈ మనిషి అనే జంతువు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇన్సులిన్ వీడు టైంతో అంటే ఆకలితో సంబంధం లేకుండా ఉదయం 8 నుంచి 11 లోపల టిఫిన్ తినేస్తున్నాడు, మధ్యాహ్నం 12 నుంచి 4 లోపల లంచ్ తింటా ఉన్నాడు, అర్ధరాత్రి అపరాత్రి అయినా ఇంట్లో వాడికి ఇష్టమైనటువంటి మటనో చికెనో లేకపోతే మంచి పిండి వంటకాలు ఉంటే వాటిని తినేస్తా ఉన్నాడు. వీడిని మార్చడం మన వల్ల కాదు. వీడికన్నా పెద్ద జంతువులైనటువంటి సింహాలు, పులులు కూడా ఆకలి అయితేనే తింటాయి, కానీ మనిషి అనేవాడికి వారి పరంపర తల్లిదండ్రుల నుంచి టైం అయింది తిను అన్నారే కానీ ఆకలి అయితే తినరా అని చెప్పి నేర్పించలేదు. వీడిని మార్చడం మన వల్ల కాదు. ఒక పని చేయి, వాడిని బతికించడం నీ డ్యూటీ కాబట్టి, వచ్చిన చక్కెరనంతా బట్టి మగవాడైతే వాడి పొట్ట చుట్టూ కొవ్వు సంచులు పెట్టాను నేను, ఆ కొవ్వు సంచుల్లో దొయ్యి అంటాడు. ఏమని చెప్పాడు? వచ్చిన చక్కెరనంతా శరీరం ఎంత వాడుకుంటుందో అంత వాడుకొని మిగిలిన దాన్ని, ఇప్పటికే లివర్ నిండిపోయింది, మజిల్స్ నిండిపోయినాయి కాబట్టి ఇక నువ్వు పెట్టే ప్లేసు చోటు ఏంటంటే వాడి పొట్ట. మగవాడైతే పొట్ట, ఆడవాళ్ళైతే వెనకాల సీట్స్ తొడల్లో పెట్టమంటాడు. అలా ఇప్పుడు మనం ఎక్కువ తిన్నాము, ఇప్పుడు వచ్చిన షుగర్ అంతా శరీరం ఎంత వాడుకోవాలో వాడుకుంది, మిగిలినటువంటి చక్కెరని కొవ్వుగా మార్చి నా పొట్ట చుట్టూ దోయడం మొదలైంది. సో నాకు ఎప్పుడైతే నా పొట్ట చుట్టూ చూసిందో చిన్నగా నాకు పొట్ట రావడం స్టార్ట్ అయింది. మా మగ మహారాయులందరూ మేమందరూ ఏమనుకుంటాం, హే మగాడన్నాక మీసం పొట్ట కామన్ అనుకుంటాం. ఇది పొట్ట కాదు సార్, ఇది రోజు మనం తినే ఎక్స్ట్రా షుగర్. గత 20 సంవత్సరాలుగా మనం తింటూ చిన్నగా పొట్టను పెంచాం. మనందరం ఏమనుకుంటాం, ఇండియన్స్ అంటే పొట్ట కామన్, మా తాతకు పొట్ట ఉంది, నాకు పొట్ట ఉంది, సో వాటర్ కొని ముందుకు పో. నిజానికి ఇది ఎక్స్ట్రా షుగర్ సార్. ఇలా నిన్ను నన్ను బ్రతికించడం కోసం 12 ఏళ్ల పాటు ఇన్సులిన్ పోరాటం చేస్తుంది. ఎక్స్ట్రా షుగర్ వస్తే ఆ షుగర్ ని కన్వర్ట్ చేయడం, పొట్ట చుట్టూ చూస్తూ మగవాడిని కాపాడుకుంటా వస్తారు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు గర్భవతులుగా తయారవుతున్నా మనం మారం. 4 ఇడ్లీలు తినేవాళ్ళు 2 ఇడ్లీలు తిన్నామని అనుకో. లేడీస్ కి అయితే వెనకాల సీట్స్ థైస్ పెరిగిపోతా వస్తాం. మరి ఈ రకంగా 12 ఏళ్లు మనల్ని కాపాడుతా వస్తుంది. షుగర్ ని అక్కడ లేనివ్వకుండా ఫ్యాట్ గా చేసి దాచిపెడతా వస్తుంది. ఇక అక్కడికైనా మనం ఆగకుండా పోతాం. కొద్ది రోజుల తర్వాత తింటూనే వెళ్తా ఉంటాం. 12 ఏళ్ళ తర్వాత కూడా అప్పటికే మీకు 30, 35, కొందరిలో 25 కూడా వచ్చేయచ్చు వారి మెటబాలిజం. షుగర్ లెవెల్స్ పెరిగిపోతా ఉంటాయి రోజు రోజుకి. వాడుకునేది తక్కువ అవుతా ఉంది, ఎందుకంటే ఇప్పుడు మునుపులాగా లేదు కదా. ఏసీల్లోనూ ఫ్యాన్ల కింద పనిచేస్తా ఉన్నాం. 3 పూట్ల రైస్ తింటే ఎట్లా మనకి? ఇప్పుడు మీరు తిన్నారు, షుగర్ వచ్చింది, ఈ షుగర్ ను పట్టుకొని యాజ్ యూజువల్ గా వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ నీకు చక్కెర కావాలని అడుగుతుంది. అప్పటికే 3 నెలల నుంచి ఉన్నటువంటి చక్కెరనే వాడుకోకుండా ఉంది సెల్. కాబట్టి సెల్ మాట్లాడను కూడా మాట్లాడదు. ఎవరితో? ఇన్సులిన్ తో మాట్లాడదు. ఇంతకుముందు సమాధానం చెప్పేది, ఇప్పుడు సమాధానం కూడా చెప్పదు. ఎందుకంటే దాని దగ్గర ఉన్నదే 3 నెలలుగా మురుగుతా ఉంటాం. మనకి శారీరక శ్రమ లేదు కాబట్టి, చెమట పట్టడం లేదు కాబట్టి దాంతో సెల్ మాట్లాడదు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ మాట విని తలుపులు తెరవు సెల్స్. ఇప్పుడు ఎట్లా చేయాలా? అప్పుడు బ్లడ్ లోనే షుగర్ మిగిలి సగం సెల్స్ తీసుకుంటాయి, సగం సెల్స్ వద్దంటాయి. దాంతో రోజు మిగిలే దానికన్నా 100 గ్రామ్స్ మిగిలింది ఈరోజు. ఇవి ఎత్తుకొని పొట్ట దగ్గరికి వెళ్తారు. మగవాడైతే పొట్ట దగ్గరికి, ఆడవాళ్ళైతే సీట్స్ అండ్ థైస్ దగ్గరికి వెళ్తారు. పొట్ట కూడా చేతులు ఎత్తారు. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడు ఆరో డ్యూటీ చెప్తాడు. వీడు బతుకు జడ, వీడు మనిషి అనేవాడు మారడు. ఇన్సులిన్ నువ్వు ఒక పని చేయి, వీడిని బ్రతికించడం నీ డ్యూటీ కాబట్టి
ఇప్పటికిప్పుడే వీడు చనిపోకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ వచ్చిన చక్కెరనంతా శరీరం ఎంత అయితే వాడుకుంటుందో అంత ఇచ్చేయి. మిగిలిన దాన్ని ఆల్రెడీ లివర్ నిండిపోయింది, అదే విధంగా లివర్ తర్వాత మనకి కండరాలు నిండిపోయి పొట్ట నిండిపోయింది, మరి ఇంకా చేయగలిగింది ఏం లేదు. నువ్వు ఒక పని చేయి, వచ్చిన చక్కెరనంతా కొవ్వుగా చేసి బాడీలో ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ పోయి, లేదా నీకు ఓపిక లేకపోతే బ్లడ్ లోనే కొవ్వుగా చేసి వదిలే. రేపు పొద్దున వీడు హార్ట్ అటాక్ వచ్చి పోయినా పోతాడు. కానీ ఈ రోజు అయితే మాత్రం వీడు చనిపోకుండా చూడటం నీ డ్యూటీ అని చెప్పు. ఇప్పుడు 6వ డ్యూటీ చేస్తా ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఏదైనా చక్కెర మన బ్లడ్ లోకి వస్తే అది 4.5 గంటల్లో ఖాళీగా ఉంది. 4.5 గంటల కన్నా మించి ఉంటే మనకి సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైంది, బాడీలో మన బ్లడ్ లో 40 యూనిట్ల ఇన్సులిన్ ఉంటుంది, చక్కెర ఏమో 80 యూనిట్లు ఉంటుంది. అంటే డబల్ ఉంటుంది అనమాట. అంటే ఇన్సులిన్ కన్నా షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. కాబట్టి అవి 4.5 గంటల్లో పరిపూర్తి చేయాల్సిన దాన్ని 4.5 గంటల్లో కాకుండా ఏకంగా 8 గంటలు టైం పడుతుంది. ఇప్పుడు 8 గంటల్లో అంటే మనకేమవుతుంది, సిమ్టమ్స్ వచ్చేస్తాయి, ఏదేదో జరుగుతుందని నా బాడీలో అనిపిస్తుంది. మీరు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ రోజు బ్లడ్ టెస్ట్ చేస్తే మీకు ఎంత షుగర్ వెళ్తుందంటే అండి ఏకంగా 350 400 ఉంటుంది. ఫస్ట్ టైం అంతకుముందు మీ షుగర్ లేదు, మీరు వెళ్ళి చెక్ చేపిస్తే డాక్టరు ల్యాబ్ లో చెక్ చేస్తే మీకు 400 500 షుగర్ వస్తుంది. వెంటనే డాక్టర్ గారు టాబ్లెట్ రాస్తాడు. ఏందా ఇంత షుగర్ ఉంది హైగా, నువ్వు ఈ మెట్ఫార్మిన్ అనే మందులు రాస్తాడు. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరు మీద ఉంటుంది, అందులో ఉండే మందు మాత్రం మెట్ఫార్మిన్. అది రాస్తారు, అది తీసుకొని మీరు భయపడుతూ టాబ్లెట్లు వేసుకుంటారు. ఒక వారం వాడిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారు తిరిగి రమ్మంటాడు, మరొకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మీరు వెళ్ళి చెక్ చేపిస్తే మీ షుగర్ ఎంత ఉంటుంది తెలుసా, 400 500 ఉన్నటువంటి షుగర్ ఒక్కసారిగా డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఇమీడియట్ గా 100కు వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మీరు. అబ్బా 400 500 ఉన్నటువంటి షుగర్ ఇవాళ మా డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాబ్లెట్ ద్వారా నేను 100కు వచ్చాను అంటే మా డాక్టర్ గారు ఎంత మంది ఇచ్చాడో, కంట్రోల్కి వచ్చిన షుగర్ అని ఆనందపడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఏమైంది ఆ షుగర్ అంతా, ఎలా వచ్చింది? ఆ షుగర్ మీ ఒంట్లో నుంచి యూరిన్ ద్వారా టాయిలెట్ ద్వారా బయటకు పోయిందా, లేకపోతే మీరు వేసుకున్నటువంటి టాబ్లెట్ మీ షుగర్ అంతా మింగేసిందా? మింగడానికి అది అవయవం కాదు. ఏం జరుగుతుందో చెప్పగలరా? ఇంతకీ ఒక మాట చెప్పండి, ఇంతకీ బాడీలో షుగర్ ఉందా లేదా? బ్లడ్ లో లేదు, దాన్ని నేను ఒప్పుకుంటాను. బ్లడ్ లో అయితే షుగర్ లేదు, లేదు కాబట్టి మీరు చెక్ చేస్తే 100కు వచ్చింది. కానీ మీ ఒంట్లో అది వేరే రూపంలో, ఏ రూపంలో ఉంటుంది చెప్పండి? భగవంతుడు లాస్ట్ డ్యూటీ ఒకటి చెప్పాడు, వచ్చిన చక్కెరనంతా బట్టి కొవ్వుగా మార్చి శరీరంలో ఎక్కడ పడితే అక్కడ తోయమన్నాడు. ఆ పనే చేసింది ఇప్పుడు మీ టాబ్లెట్ కూడా. మీ టాబ్లెట్ ఏం చేసిందో తెలుసా? మీరు తిన్నారు, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకున్నాడు, ఆ టాబ్లెట్ పోయి షేర్ ఖాన్ తో మాట్లాడుతుంది. ఎవడు షేర్ ఖాన్? ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అయినటువంటి ప్యాంక్రియాస్ తో మాట్లాడుతుంది. ఒరే భాయ్, నువ్వు రోజు 40 యూనిట్ల ఇన్సులిన్ పంపిస్తా ఉన్నావు, ఆ 40 యూనిట్ల ఇన్సులిన్ 4.5 గంటలో బ్లడ్ లో వచ్చిన షుగర్ అంతా ఖాళీ చేయాలి, అని ఖాళీ చేయలేకపోతా ఉంది. కాబట్టి కుదరదురా భాయ్ అంటే 40 యూనిట్ల ఇన్సులిన్ నేను 40 మంది కూలీలతో పోలుస్తాను. రోజు నువ్వు 40 మంది కూలీలు పంపిస్తాను, ఈ 40 మంది కూలీలు బ్లడ్ లో ఉన్నటువంటి 80 బస్తాల చక్కెరని ఖాళీ చేయాలి. 80 బస్తాల చక్కెరని ఖాళీ చేయాలి. మరి 80 బస్తాల చక్కెరని ఖాళీ చేయట్లేదు కాబట్టి నాకు సిమ్టమ్స్ వచ్చేస్తున్నాయి, 4.5 గంటల్లో ఖాళీ చేయట్లేదు. అందువల్ల దయచేసి మీరు ఒక పని చేయండి, ఈ 40 యూనిట్ల బదులు అంటే 40 మంది కూలీల బదులు డబుల్ మందిని పంపించిన అంటే 80 యూనిట్ల ఇన్సులిన్ పంపించమని చెప్పండి. ఇప్పుడు 80 యూనిట్ల ఇన్సులిన్ వచ్చి కూర్చుంది. 40 యూనిట్ల ఇన్సులిన్ కి 8 గంటలు పట్టిందండి షుగర్ ని ఖాళీ చేయడానికి. అందువల్ల 4.5 గంటల తర్వాత మీకు సిమ్టమ్ వచ్చింది. ఇప్పుడు 80 మంది కూలీలు వచ్చారు అంటే డబల్ ఇన్సులిన్ వచ్చింది. దాంతో ఏమవుతుందండి, మీ బ్లడ్ లో ఉన్న షుగర్ అంతా 4.5 గంటల్లో ఖాళీ చేసి కొవ్వుగా మార్చి శరీరంలో దోసేస్తుంది. ఇక మీ బ్లడ్ చెక్ చేస్తే మీకు షుగర్ యాడ్ ఉంటుంది, షుగర్ ఒంట్లో కొవ్వు రూపంలో దోసేసుకున్నారు ఆల్రెడీ. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొన్నేళ్ల పాటు మీరు టాబ్లెట్లు వేసుకొని మీ ఒంట్లో మీరు కొవ్వుని పెంచి వదిలితే మీ శరీరం పనికొస్తుందా? మీరు ఆలోచించండి. అది సార్ గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరేజింగ్ హార్మోన్. సింపుల్ గుర్తుపెట్టుకో.
నువ్వు షుగర్ ఇచ్చావా, నీ శరీరం వాడుకోలేదా, ఇన్సులిన్ చేసే పని ఏంటి తెలుసు, దాన్ని కొవ్వుగా మార్చి తోసేయడమే దాని పని. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఆఖరికి ఓపిక లేకపోతే బ్లడ్ లోనే కొవ్వుగా చేసేవాళ్ళు. ఈ పని 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు టాబ్లెట్లు వేసుకుంటారో కొద్ది కాలానికి మీ బ్లడ్ లోనే కొవ్వుగా చేసి వదిలేస్తారు, శరీరంలో కాకుండా. అప్పుడు మీ రక్తనాళం ఇరుకై ఫస్ట్ మీకు బీపీ గిఫ్ట్ వస్తుంది. ఎవరు తెప్పించారు ఇప్పుడు చెప్పండి మీరే. మీరు టాబ్లెట్లు వేసుకున్నారు, మీ బాడీలో ఇన్సులిన్ పెరిగింది. ఇన్సులిన్ ఎప్పుడైతే పెరిగిందో అది ఫ్యాట్ గా మార్చి తోసేసింది. దీనివల్ల మీకు ఫస్ట్ షుగర్ ఉండింది, ఇప్పుడు గిఫ్ట్ ఏమొచ్చింది, బీపీ వచ్చింది. అంతటితో ఆగదు సార్. మీ కంటికి వెళ్లే నరాలు ఈ వెంట్రుక వాసనతో ఉంటాయి. అందులో ఈ కొవ్వు గాని దురదృష్టవంతుడై కొవ్వు అడ్డు పడితే ఫస్ట్ స్లోగా కళ్ళు సరిగ్గా కనపకుండా మసమసగా ఉంటాయి. ఇంకొంచెం ఎక్కువ పడింది అనుకోండి కళ్ళు లేసుకో. సో చాలా మంది కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు మనం చూసాం. అదేవిధంగా కిడ్నీకి వెళ్లే నరాల్లో ఈ కొవ్వు గాని చేరితే కిడ్నీలు స్లోగా సిరం క్రియాటినిన్ పెరుగుతా వస్తుంది, సిమ్టమ్. కొద్ది కాలానికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి. అంతేకాదు సార్, మీ రక్తనాళంలో ఈ కొవ్వును చేసి వదిలిపెట్టింది అనుకోండి ఇన్సులిన్, ఏమవుద్ది, రక్తనాళం లైట్ గా పూడ్చుకుంటా పోతే పూడిపోయింది అనుకోండి, డాక్టర్లు ఏమంటారంటే అయ్యా ఒక 2 లక్షలు తెచ్చుకో స్టంట్లు వేస్తాము అంటారు. ఎందుకంటే రక్తనాళం పూడిపోయిందని. దానికి కారకులు ఎవరు, మనం టాబ్లెట్ వేసాం, అది పోయి షేర్ ఖాన్ తో మాట్లాడి ఇన్సులిన్ పెంచింది. ఇన్సులిన్ పనేమి, శరీరం వాడుకోపోతే దాన్ని అంతా ఎక్స్ట్రా షుగర్ అంతా కొవ్వుగా చేసి తోయడం దాని పని. అది నేచురల్. సో కొవ్వుని ఇండైరెక్ట్ గా పెంచుతున్నారు మీరు. రక్తనాళాల్లో పెంచడం వల్ల మీకు ఫస్ట్ కొద్ది కాలానికి ఈ స్టంట్లు వస్తాయండి. ఇంకా పూర్తిగా బ్లాక్ అయితే మీరు బైపాస్ సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మీరు టాబ్లెట్లు వేసుకుంటూ పోతే మీ బాడీలో కొవ్వు పెరుగుతా వస్తుంది. అందుకనే మళ్ళీ కొవ్వు ఎక్కువ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు మన డాక్టర్లు, మళ్ళీ స్టాటిన్స్ ఇస్తారు. ఈ స్టాటిన్స్ వేసుకొని బీపీ బిళ్ళలు వేసుకొని షుగర్ బిళ్ళలు వేసుకునే కొద్దికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటి ఇస్తారు. మీరు వేసే కొద్దికి ఇంకా ఇన్సులిన్ పెరుగుతా పోయే కొద్దికి రక్తం లైట్ గా మందం అయింది, చివరి వరకు రక్తం వెళ్ళదు, కాలు చివర్ల వరకు, వేలు చివర్ల వరకు. అప్పుడు అక్కడ ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, అది మాందు, దాంతో గ్యాంగ్రీన్ గా ఫామ్ అయి కొద్ది రోజులు కట్లు కట్టి తర్వాత కాలు తీసేస్తాం, వేలు తీసేస్తాం అనే పరిస్థితి చేస్తారు. అంటే ఏమి, మీ బాడీలో బ్లడ్ లో గానీ ఇన్సులిన్ పెరిగితే రక్తం మందం అవుతుంది, దానికి మళ్ళీ బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు డాక్టర్. ఎందుకు ఇంత కాంప్లికేట్ అంటే మీ బాడీలో ఉన్న అన్ని అవయవాలతో వ్యాపారం అనేది స్టార్ట్ అయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేసి మనం షుగర్ నుంచి బయటపడచ్చు అంటే, ఇప్పటి వరకు షుగర్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే చేయండి. మీరు చేయాల్సింది, ఈ ప్రపంచంలో అతిపెద్ద మెడిసిన్, ఉచితంగా చేయగలిగే మెడిసిన్ ఒకటి ఉంది. దానికి మించిన మెడిసిన్ ఇంకా రాదు, భవిష్యత్తులో కూడా ఎవరు కనిపెట్టలేదు. ఏంటి ఆ మెడిసిన్ అంటే ఉపవాసం. మీరు ఉపవాసం చేస్తే మీకు బీపీ రాదు, షుగర్ రాదు, ఫ్యాట్ ఉండదు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండదు, కంటి సమస్యలు ఉండవు, అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడిపోవచ్చు. అందుకనే మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, అన్ని మతాలు కూడా ఉపవాసాలు అనమాట. ఈరోజు అందరూ అది బ్రేక్ చేసేస్తున్నారు. ఒకవేళ ఉపవాసం ఉన్నా తల్లి ఒక గ్లాస్ పాలు, లేకపోతే మావాడు ఉపవాసం చేస్తున్నాడని ఒక గ్లాస్ నిండా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చేస్తారు. అది ఉపవాసం రాదు. ఉపవాసాలు చేస్తే షుగర్ ఎట్లా రాదు సార్, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, సోమవారం నుంచి శుక్రవారం దాకా 3 పూటల రైసే తింటున్నాను, మధ్యలో స్వీట్స్ తింటున్నాను, కాఫీలు, టీలు ఇన్ని చేస్తాను. మరి రోజు మిగిలినటువంటి చక్కెర మిగులుతుంది కదా, రోజు 50 గ్రాములు మిగిలి, ఈ 50 గ్రాములు ఫస్ట్ స్టేజ్ లో ఎక్కడ పెడుతుంది, లివర్ లో పోయి స్టోర్ చేస్తారు. మొదటి రోజు 50, సోమవారం 50, మంగళవారం 50, బుధవారం 50, గురువారం 50, శుక్రవారం 50, అంటే 300 గ్రామ్స్ లివర్ లో నిండింది. శనివారం రోజు నేను నాకు ఇష్టమైనటువంటి దేవుడు పేరు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను తినలేదు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫ్యాట్ మెటబాలిజం అనేది స్టార్ట్ అవుతుంది బాడీ. అంటే మీ బ్రెయిన్ అడుగుతుంది, బ్రెయిన్ కి ఏంటి, 24 గంటల షుగర్ కావాలి, అంటే గ్లూకోజ్ కావాలి. ఒక్క నిమిషం లేకపోతే కూడా అది కోమాలో పోతుంది. కాబట్టి అది వెంటనే లివర్ అడుగుతుంది, రే తమ్ముడు లివర్, ఈ రోజు వీడు ఈ జేసీ గారు తిండి పెట్టలేదు నాకు, మరి వాడు గత 6 రోజులుగా నీ దగ్గర 300 గ్రాములు దాచిపెట్టాడు, మరి ఆ దాచిపెట్టిన దాన్ని నాకు కరిగించి నాకు ఈరా భయ్య అని అడుగుతుంది బ్రెయిన్. అలా బ్రెయిన్ లివర్ నుంచి తీసుకుంటారు, దీన్ని గ్లైకోజెనసిస్ అంటారు.
ఉండే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి పెడుతుంది లివర్ లో. సో దాన్ని కరిగించి శరీరం వాడుకుంటుంది. అంటే ఒంట్లో ఉన్న కొవ్వు రూపంలో ఉన్న చక్కెరని కరిగించుకొని మన శరీరమే వాడుకుంటుంది ఉపవాసం చేస్తాం. మరి నా హార్ట్ గుమ్మని ఉంటుందా, నేను కొట్టుకోవాలి కదా, నా వాటా నాకు ఇయని 7% అది తీసుకుంటుంది. అదేవిధంగా ఊపిరితిత్తులు, ఇట్లా మొత్తం వైటల్ ఆర్గాన్స్ అన్ని లివర్ ని డిమాండ్ చేసి ఖాళీ చేయాలి. శనివారం రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల 300 గ్రాములు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ నేను ఆదివారం నుంచి నా ఇష్టం బిర్యానీలు తింటా, కాఫీలు తాగుతా, స్వీట్స్ తింటా, ఐస్ క్రీములు తింటా. మళ్ళీ శనివారం మళ్ళీ ఒక పొద్దుంది గతం నా బాడీలో ఉన్న మొత్తం లెవెల్ అయిపోతుంది. అందువల్ల గతంలో ఎవరైతే దైవభక్తి ఉందో అప్పటి వరకు ఎవరికి లేదు ఈ ప్రాబ్లం. ఎప్పుడైతే దైవభక్తి పోయిందో 365 రోజులు తినడం మొదలెట్టామో ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్, ఇంటింటికి ఒక బీపీ పేషెంట్, ఈ పరిస్థితులు వచ్చాయి. మరి అయితే మీరు అనొచ్చు, ఆల్రెడీ షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే నా అవసరం ఉంది, ఆల్రెడీ వచ్చి టాబ్లెట్లు వేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 2 రకాల సమస్యల వల్ల షుగర్ వస్తుంది. ఒకటి ఏంటంటే, మీరు బాడీలోకి అవసరానికన్నా మించిన చక్కెరను పంపించడం ద్వారా షుగర్ వస్తుంది, ఒకటో ప్రాబ్లం. రెండోది, మీరు పంపించినటువంటి షుగర్ ని మీ మైటోకాండ్రియా అంటే సెల్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది, అదే శక్తిగా మార్చేది, గ్లూకోజ్ ని ఎనర్జీగా మార్చేది. అది సరిగా పనిచేయలేదనుకోండి, మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్, మనం 8వ తరగతిలో చదువుకోండి, అది ఫెయిల్ అయినా కూడా షుగర్ వస్తుంది. ఎందుకంటే ఈ చక్కెరని మీరు ఇచ్చారు, కానీ ఆ చక్కెరని శక్తిగా మార్చలేకుండా పోయింది అనుకోండి మైటోకాండ్రియా, అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ లోనే షుగర్ మిగిలిపోతుంది, దానివల్ల వస్తుంది. మూడోది స్ట్రెస్ వల్ల వస్తుంది. ఈ మూడింటిని మనం జయించడానికి ఉపవాసంలో ఏదైతే మేలు జరిగిందో ఆ రకంగా చేయడానికి ఈరోజు మలేషియా నుంచి ఒక అద్భుతమైనటువంటి ఏకమూలిక నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ సారాన్ని, నల్ల అల్లం సారాన్ని ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఇది ఎంత అద్భుతమైందంటే, 1 కేజీ మన ఇంట్లో అల్లం వాడతాం, కేజీ 100 రూపాయలు ఉంటుంది. నేను చెప్పే ఈ నల్లల్లం ఎంత తెలుసా, కేజీ 4500. దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి. ఈరోజు భారత ప్రభుత్వం వారు దీన్ని తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, ఇది ఫుడ్డే అని చెప్పి ఫసై సర్టిఫికేట్ ఇచ్చింది. అన్ని అనుమతులతో మరి ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ నల్ల అల్లంతో తయారైనటువంటి సారంతో ఉన్నటువంటి క్యాప్సూల్సే ఇది ER4. ఇది దేంతో తయారైందంటే దీని గురించి రేపటి సెషన్ లో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఈరోజు ఓన్లీ షుగరే కాబట్టి షుగర్ గురించే మాట్లాడతాను. మరి ఈ నల్లల్లం దుంపలు ఇక్కడ కనబడతా ఉన్నాయి, ఇది థాయిలాండ్ లో పండుతుందండి, మన దేశంలో కాదు పండి. అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతాం. మరి ఈరోజు దీన్ని వాడుకుంటే ఏ విధంగా షుగర్ తగ్గుతుంది అంటే, దీని మీద ఇదే డాక్టర్లు ఒక 100 మంది షుగర్ పేషెంట్లు తీసుకున్నారు. ఎంత 400, 500 హై షుగర్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వారికి ఈ క్యాప్సూల్స్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వారు విత్ ఇన్ 1 వీక్ లో షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఇదే డాక్టర్లు, సైంటిస్టులు క్లియర్ గా రీసెర్చ్ చేసి మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ అదే రీసెర్చ్ పేపర్ ఇక్కడ ఉంది, స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో థాయిలాండ్ డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్స్ ఉంది. నేను నమ్మడం అనేదే కాదు, దానికి సంబంధించి కూడా నేను బుక్కును కూడా తెప్పించాను. బుక్కును కూడా అసలు వారు ఏం రీసెర్చ్ చేశారు, నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అని నమ్మడం కోసం ఇది థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రీసెర్చ్. మీకు కనబడుతుందా, స్కాపస్ అనే మెడికల్ జర్నల్. ఈ బుక్కును కూడా తెప్పించాను థాయిలాండ్ నుంచి, ఎంతవరకు కరెక్ట్ ఆ రీసెర్చ్ మొత్తం ఇందులో ఉంది. రైట్, ఇది ఆన్లైన్ లో కూడా ఉంటుంది, మీరు ఆన్లైన్ లో కొట్టి చూడండి. వారు ఏం చెప్పారంటే, డయాబెటీస్ మీద నల్లల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఏ రకంగా అంటే, ఉపవాసంలో ఏ విధంగా అయితే మన ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు రూపంలో ఉన్న షుగర్ ని కరిగించి శరీరం వాడుకుంటుందో అదే పని ఉపవాసాల తర్వాత భగవంతుడి భూమి మీద ఉన్నటువంటి నల్ల అల్లం దుంపలకి ఇవ్వడం జరిగింది. అందుకనే ఇవాళ సక్సెస్ఫుల్ గా బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ వాడుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు చెప్పడమే కాదు, రీసెర్చ్ మనం ఇచ్చాం. పూటకి 30 యూనిట్ల ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు కూడా 0 ఇన్సులిన్ అయ్యారు. అదేవిధంగా ఈ విషయాన్ని థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్లే కాకుండా పోలాండ్ వాళ్ళు కూడా నిరూపించారు. ఆ డాక్టర్స్ కూడా హెర్బా పొలానిక్ అనే వెబ్సైట్ లో ప్రచురించడం జరిగింది. మీరు నా మాట నమ్మాల్సిన అక్కర్లేదు, గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది ఓన్
మ్యానుఫ్యాక్చరింగ్ మలేషియాలో తయారై ఈరోజు మన ముందుకు వస్తుంది. సో ఇదే కాకుండా అంటే ఇది ఏం చేస్తా ఉంది, ఉపవాసంలో ఏదైతే మేలు జరుగుతుందో అదే పని ఇచ్చేస్తాం. ఇక రెండోది ఏమన్నాను, మీ బాడీలో ఉన్న సెల్స్ లో మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయకుండా ఆగిపోతే, మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అయితే కూడా షుగర్ వస్తుంది. దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తుంది ఇది అంటే, ఇదే డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్ ఇది. ఇన్క్రీజ్ ద ఎనర్జీ, ఫుడ్ అండ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేశారు. మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీ వచ్చేటట్టు చేస్తుంది అని. అంటే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసేటట్టు చేసి షుగర్ ని బాగా వినియోగించుకునేటట్టు చేస్తుంది. తద్వారా షుగర్ రాకుండా ఉంటుంది. ఈ రకంగా సైంటిఫిక్ గా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్. దీనిలో ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ప్యాంక్రియాస్ ఏమైనా దెబ్బతిని ఉంటే, ఓవర్లోడ్ అయిపోయిన ఉంటే, న్యూ సెల్స్ పుట్టించే శక్తి దీనికి ఉంది. ఇట్ రీజనరేట్ ద న్యూ సెల్స్. మరి డ్యామేజ్ అయినటువంటి ప్యాంక్రియాస్ ని తిరిగి పునరుద్ధరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ రకంగా సైంటిఫిక్ గా ఇది పనిచేయడం వల్లే ఈ రోజు 3 పూట్ల ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకు కూడా బాగు చేశాం. మీరు ఓపిక్ గా ఆ వీడియోలు ఉన్నాయి. ఎంతమంది తెలుగు వాళ్ళని ఎలాంటి టాబ్లెట్లు లేకుండా చేసాం. అయితే ఒక్క రోజులో జరుగుతుందా అంటే జరగదు. మీరు వాడుకున్న 1 నెల లోపే అద్భుత ఫలితాలు చూస్తారు. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. సో దీనివల్ల ఒకటేంటంటే, దీన్ని వాడుకొని ఒక 6 నెలల పాటు మీరు వాడుకుంటే 100కు 100% షుగర్ నుంచి మీరు బయటపడతారు. దానికి నేను పక్కా స్టాంప్ పేపర్ మీద రాయించమన్నా నేను రాయించాను. అయితే మీరు అనొచ్చు, ఏంటి సార్ ఒకసారి షుగర్ వస్తే మీరు బాగు చేస్తానంటున్నారు, బాగుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదా అని అడుగు. మరి రాకుండా ఉండాలంటే ఇది తింటే వచ్చేది కదండి. దానికి మనం ఏం చేయాలి, వారంలో 1 రోజు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు కాదు, పూర్తిగా 1 year లో మీ షుగర్ లెవెల్స్ నార్మల్ చేసేస్తాం. మీకు ఒక గ్లాస్ చక్కెర నీళ్ళు తాగిచ్చినా మీ షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయి. మీ HbA1c 5.3కి తీసుకొస్తాం. అంటే నార్మల్ వ్యక్తి ఎట్లున్నాడో అట్లా తయారు చేస్తాం. అప్పటి నుంచి వారంలో 1 రోజు మీరు ఉపవాసం చేసుకుంటే జీవితంలో మళ్ళీ రాదు. లేదు మళ్ళీ నేను ఎట్టబడితే అట్లా తింటాను, 365 రోజులు నేను ఆపను అంటే మళ్ళీ ఒక 2-3 ఏళ్ళకి వస్తుంది. మళ్ళీ మీరు డబ్బు పెట్టి, డబ్బులుంటే నల్లల్లం కొనుక్కొని వాడుకోండి. దట్స్ ఇట్. లేదనుకుంటే క్రమ పద్ధతిగా ఉంటే 100 ఏళ్ళు మీరు హ్యాపీగా ఉంటారు. సో ఉన్నది ఉన్నట్టుగా నేను క్లియర్ కట్ గా మీకు చెప్తాను. లేదు కాదని మీరు టాబ్లెట్లు వేసుకుంటానంటే రేపు పొద్దున మీ హార్ట్ సమస్యలు రావచ్చు, కిడ్నీ సమస్యలు రావచ్చు, చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. సో ఇన్సులిన్ అనేది మోస్ట్ డేంజరస్ అండి. మీరు టాబ్లెట్ వేసినా కూడా బాడీలో పెరిగేది ఇన్సులిన్ అండి. ఇన్సులిన్ పెంచే కొద్దికి మీ శరీరం పాడు చేసుకుంటూ వస్తుంది. అన్ని ఆర్గాన్స్ దెబ్బతింటూ వస్తుంది. మగవాడు సంసారానికి పనికి రాకుండా ఉంటుంది. అదేవిధంగా డల్నెస్ వస్తుంది. సార్ చివరిగా నేను మిమ్మల్ని అడిగేది ఒక మాట, ఒకసారి ఒక వ్యక్తి టాబ్లెట్ వేయడం మొదలెడితే ఫస్ట్ డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చాడు. ఆ ఒక టాబ్లెట్లతో మీరు ఉన్నారా? కొద్ది రోజుల తర్వాత మీ షుగర్ నార్మల్ ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ కొద్ది రోజుల తర్వాత 2 టాబ్లెట్ చేశారు అంటే మీ షుగర్ పెరుగుతున్నట్టే కదా. మీ HbA1c పెరుగుతా పోతుంది కాబట్టి 1, 2 అయింది, 2, 3 అయింది. ఫైనల్ గా ఇన్సులిన్ స్టేజ్కి పోయినా దాన్ని నేర్చుకోండి జనాలు. సార్ నేను అడుగుతున్నా, ఇది తింటే వస్తుందని చెప్పాను, మరి షుగర్ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ తింటారా, షుగర్ లేని వాళ్ళు ఎక్కువ తింటారా? ఒక్కసారి ఆలోచించండి. డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తింటారు. ఎందుకు చెప్పండి? వారికి టాబ్లెట్లు ఇచ్చి పవర్ఫుల్ టాబ్లెట్ ఇచ్చేస్తాము. 1000 mg ఇచ్చేస్తున్నారు. 3 పూట్లకి వేయాల్సిన టాబ్లెట్ ఒక్కదానిలో మీరు వేసుకోవడం వల్ల ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి వచ్చి కూర్చుంటుంది. ఇన్సులిన్ బాడీలో ఎక్కువ పెరిగితే ఎక్కువ తిండి తినాల్సి వస్తుంది సార్. సో ఇండైరెక్ట్ గా ఇప్పుడు నేనున్నాను, ఉదయాన్నే ఇడ్లీలు తిన్న తర్వాత నేను షుగర్ పేషెంట్ అనుకోండి, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటాను. టాబ్లెట్ ఏం చేస్తుంది, పోయి షేర్ ఖాన్ తో మాట్లాడతాడు. షేర్ ఖాన్ తో మాట్లాడి, రే పెంచురాపా ఇన్సులిన్ అంటారు. ఆ ఇన్సులిన్ వచ్చి నేను తిని ఇప్పుడే పంపించిన షుగర్ ఉంది కదా, అంటే షుగర్ అంటే ఎనర్జీ, బ్లడ్ లో 40 గ్రాముల షుగర్ ని పంపించాను, గ్లూకోజ్. దాని వెంటనే ఇది వచ్చి ఈ టాబ్లెట్ తిన్న తర్వాత వేసుకున్నానుగా, ఆ టాబ్లెట్ ఇన్సులిన్ వచ్చి ఫుల్ గా డబల్ ఇన్సులిన్ వచ్చి దాని అంతా పట్టి కొవ్వుగా మార్చి శరీరంలో దోసేస్తుంది. ఇంకా బ్లడ్ లో ఎనర్జీ ఉండదు. మళ్ళీ నేను వంటింట్లో ఏముందా అని పోయి తినాలి. అంటే ఒక పక్క తింటున్నాను, మళ్ళీ దాన్నంతా ఖాళీ చేసేస్తాను, కొవ్వు రూపంలో మార్చి శరీరంలోకి వస్తున్నాను. దీనివల్ల ఎక్కువ తినేటట్టు అవుతుంది. ఇక జీవితంలో షుగర్ తగ్గదు. ఆ పద్ధతిలో తగ్గదు సార్. దీనికి పరిష్కారం ఒకటే, కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళు ఏమొద్దు, నాకు కాల్ చేయి, యూ డోంట్ నీడ్ టు టేక్ మెడికేషన్స్, ఈవెన్ మాది కూడా ఒక్కటే. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటూ, ఇన్సులిన్ వేసుకుంటూ బాధపడే వాళ్ళు ఎవరున్నా సరే, ఆఖరికి కాలు గ్యాంగ్రీన్లు ఉంటే
4 నెలల్లో మాన్పిస్తాం. ఏ వ్యక్తి కూడా రాబోయే రోజుల్లో ఒక చెయ్యి కాళ్ళు తీసేసినారనే మాట మనం వినకూడదు. ఛాలెంజింగ్ చేస్తున్నాం. ఒక 1000 మందికి పైగా బాగు చేస్తాం. మీరు ఎవరినైనా తీసుకురండి, వారికి బాగు చేసే బాధ్యత మనం. చేసిన వీడియోలు ఉన్నాయి, తెలుగు వాళ్ళ వీడియోలు మీరు చూడండి, అవసరమైతే వారితో మాట్లాడుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై సైడ్ టుడే. మీకు ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారిని అడిగితే మీకు కొన్ని వీడియోలు పంపిస్తారు. వాడుకొని తగ్గిన వాళ్ళు ఎలాంటి టాబ్లెట్లు లేకుండా, మాది లేదు, అదే విధంగా డాక్టర్లు ఇచ్చింది కూడా లేదు, 2 పోయినాయి. ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారి వీడియోలు, ఇట్లాంటి వీడియోలు ఒక 50 నుంచి 100. నమస్కారం, నా పేరు వీరారెడ్డి. నేను మేడం గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారికి VR4 అనే ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం జరిగింది. వారు వాడక ముందు, వాడిన తర్వాత వారి యొక్క అనుభూతి మనం తెలుసుకున్నామండి. నమస్తే మేడం. నమస్తే, నా పేరు మమత. నాకు ఒక 3 months బ్యాక్ జ్వరం వచ్చి చాలా రోజులు తగ్గకపోవడంతో డాక్టర్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది. బ్లడ్ టెస్ట్ లో టైఫాయిడ్ హైలో ఉంది అని తెలిసింది. దాంతో పాటు షుగర్ కూడా హైలో ఉంది అని తెలిసింది. 15.6గా HbA1c 15.6గా వచ్చింది. షుగర్ లెవెల్ వచ్చి 400 పైనే ఉంది. దీంతో నేను బాగా టెన్షన్ పడ్డాను, ఈ షుగర్ ని ఎట్లా కంట్రోల్ చేయాలని. డాక్టర్ ని అడిగితే అది షుగర్ కి మందులు వాడాలి, దాంతోపాటు ఇన్సులిన్ చేయించుకోవాలని చెప్పాడు. కానీ ఇవి ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందన్న ఒక భయంతో నేను VR4 వాడడం జరిగింది. దీంతో నాకు ఫస్ట్ 15.6గా ఉన్న షుగర్ ఇప్పుడు ప్రస్తుతానికి 7.1గా ఉంది. షుగర్ నార్మల్ అయిపోయింది. దీంతో పాటు నాకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా, అంటే నిద్రలో నరాలు కట్టేయడం, కాళ్ళు అవి ఎప్పుడు అలసటగా ఈజీగా ఉండేదాన్ని. ఇప్పుడు చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా నాకు నయం అవడం జరిగింది. హెల్దీగా ఉన్నాను, ఇంతకు ముందు కంటే హుషారుగా పనిచేసుకోగలుగుతున్నాను. ఇలాంటివి ఒక 100 వీడియోలు ఉంటాయండి. పూర్తిగా ఇన్సులిన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ డాక్టర్స్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, డాక్టర్స్ కూడా మనకు ఇచ్చారు. ఆ వీడియోస్ ఉన్నాయి. టైం మీకు లేదు కాబట్టి నేను అన్ని ఒక్కొక్కటిగా మీకు పంపించమని చెప్తాను. ఇక్కడ ఒక్క సెకండ్ చెప్తాను. వీరు ఒక డాక్టర్, వీరు వెంకటరెడ్డి గారు. మా ఫాదర్ పేరు. 60 సంవత్సరాల ఏజ్ అండి, 60 years. 70 యూనిట్లు, పొద్దున 35, సాయంత్రం 35, 70 యూనిట్లు. ఇప్పుడు కంప్లీట్ గా ఇన్సులిన్ అనేది బంద్, విత్ డాక్టర్ సలహాతో. నా పేరు బాలకృష్ణారెడ్డి. నేను 2009 నుంచి నేను మెడికల్ సర్వీస్ చేస్తున్నాను అనమాట. నా స్పెషాలిటీ ఏంటంటే గాయాలు అవుతుంటాయి కదా, సో దానికి మిషన్స్ పెట్టి మేము మంచిగా చేస్తాం అనమాట. విన్నారండి? నేను కొంతమంది కట్టా విజయ్ భాస్కర్ గారు వీరు ఒక మాట అన్నారు, మనిషి నేను సన్నగా అయ్యాను. ఆ మాట మీకు చెప్పలేదు. కొంతమంది ఏమంటే ఒక 100 మందికి షుగర్ వస్తే అందులో 95 మంది లావ్ అవుతా వస్తారు. ఒక 5 members టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు సన్నపడతా వస్తారు. వాళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్ వస్తుంది. అటువంటి వాళ్ళు మనిషి సన్నబడిపోతా వస్తారు. మీరు వారికి కూడా నేను చెప్తున్నా, మందు వాడండి, మళ్ళీ మీ మజిల్ అనేది రీగెయిన్ అవుతుంది. రైట్? సో అదండి. ఇప్పుడు ఇందాక చెప్పిన డాక్టర్ గారు, వారు బాలకృష్ణారెడ్డి గారు, వారి ఫాదర్ కి స్వయాన ఛాలెంజ్ చేసి మరి నమ్మలేదు మమ్మల్ని. అది 10 నిమిషాలు ఉంది వీడియో, అందుకని నేను ఆఫ్ చేశాను. అది మా వాళ్ళు పంపిస్తారు, మీరు చూడండి. పూటకు 30 యూనిట్లు తీసుకునే వాళ్ళ ఫాదర్ 0 ఇన్సులిన్ అయ్యారు కేవలం 4 months. ఆ వీడియోని మా వాళ్ళని అడగండి, మీకు పంపిస్తారు. ఇక మహబూబ్ నగర్ నుంచి మనం రాష్ట్రంలో మీ ఏరియాలలో షుగర్ లెవెల్స్ నార్మల్, ఎన్నో రోజులు అక్కర్లేదు. మీరు ఒక 1 నెల రోజులు వాడి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత కనీసం 1 year వాడాలి. డయాబెటీస్ అనేది మీరు జీవితాంతం మందులు వేసుకోవాలి అక్కడ. ఇక్కడ 1 year ఫస్ట్ ఆ టాబ్లెట్లతో పాటు ఇది కలిపి వేసుకోండి. చిన్నగా అలోపతిని తీసేసుకుంటూ మందు పెంచుకుంటూ వెళ్తాం. లాస్ట్ కి మందు కూడా ఉండదు 1 year తర్వాత. పూర్తి డయాబెటీస్ ఫ్రీ అవ్వచ్చు. ఇది సాధ్యం సార్. కొన్ని లక్షల మంది అయ్యారు. ఇంకా మనం కళ్ళు మూసుకొని టాబ్లెట్లు వేసుకుంటా పోతే కాంప్లికేషన్స్ పెంచుకున్న వాళ్ళం ఉంటాం. థింక్ వన్స్, 1 నెల వాడి చూడండి, తర్వాత మీ నిర్ణయం మీది. సో మా ఒక ఉద్దేశం ఒకటేనండి, అందరూ సమాజం బాగుండాలా. నేను డాక్టర్లకు వ్యతిరేకం కాదు. నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాను. కానీ జీవితాంతం మందులు వేసుకునేటటువంటి దానికి మాత్రమే వ్యతిరేకం.
అంటే ఏంటి? బీపీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్, షుగర్, ఇట్లాంటి వాటికి టైం ఉంది కదా, మనం ఈజీగా న్యాచురల్ గా పోగొట్టచ్చు. దయచేసి దీని మీద ఒక ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు మీరు పొందుతారు. దీని ఎంతకు వస్తుంది? 6 బాటిల్స్. ఒక బాటిల్ VR4 అనేది మీకు 2270 రూపాయలు. బట్ ఒక్కొక్కటిగా 6 కంపల్సరీ పర్చేజ్ చేయాలి. అది మలేషియా నుంచి వస్తుంది. ఈ 6 బాటిల్ ధర 12,960 రూపాయలు. 300 క్యాప్సూల్స్ వస్తాయి. 2 months ట్రై చేయండి. మీరు 40 కేజీలు ఉంటే 3 months వస్తుంది మీరు వాడుకోవడానికి. 60 కేజీలు బరువు పెరిగే కొద్దికి క్యాప్సూల్స్ తగ్గిపోతుంది, అంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. అది బరువును బట్టి వాడాలి, ఫుడ్ కాబట్టి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వాడి మీరు చూసుకోండి. 12,960 3 months వస్తాయి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్ది రోజులు తగ్గుతాయండి. అది మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అది ఎలా వాడాలి అంతా కూడా మీకు ఒక్కసారి వచ్చిన తర్వాత గైడ్ చేసే బాధ్యత మాది. మా దగ్గర డాక్టర్స్ బృందం ఉన్నారు, వారిని మీకు అసైన్ చేస్తాం. వారు మీతో కలిసి ప్రయాణం చేస్తారు. 1 year పాటు మిమ్మల్ని డయాబెటీస్ చేసేంత వరకు మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నల్ల అల్లంతో తయారైంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. వీడియోస్ తీసుకుని వాచ్ చేయండి. అవసరమైతే మీరు ఆ పేషెంట్ తో మాట్లాడుకోండి, తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. గూగుల్లో కొట్టి చూడండి, డయాబెటీస్ మీద నిజంగా థాయిలాండ్ డాక్టర్స్ ఇచ్చారా, పోలాండ్ వాళ్ళు ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉన్నాయి. అందులో చాట్ జీపీటీలు వచ్చాయి. చక్కగా మీరు ఏఐలో అన్నింటిలో చెక్ చేసుకున్న తర్వాత గో అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ ని నేను ముగిస్తా ఉన్నాను.